మనం తీసుకునే ఆహారం మనకి ఎనర్జీ ఇవ్వాలి. అలా కాకుండా ఫుడ్ తిన్నాక అలసటగా ఉంటే మీరు కరెక్ట్ ఫుడ్ తిననట్టేనని డైటీషియన్స్ హెచ్చరిస్తున్నారు. అసలు తిన్నాక అలా ఎందుకు అనిపిస్తుంది? బేసిక్ గానే మన బాడీ మధ్యాహ్నం నాటికి కాస్త డల్ అవుతుంది. సర్కేడియన్ రైథమ్ అనే ఇంటర్నల్ క్లాక్ ఇందుకు కారణం. ఇక అలాంటి టైంలో మీరు చేసిన భోజనం బాడీలో కెమికల్ చేంజెస్ ని ట్రిగర్ చేస్తుంది. అప్పుడు మీకు నిద్ర కారణమయ్యే సెరోటోనిన్ అండ్ మెలనిన్ అనే హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక ఈ ప్రాసెస్ లో హై క్యాలరీ ఫుడ్ తింటే సైటోకైన్స్ అనే ఇమ్యూన్ సిస్టమ్ ప్రోటీన్స్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతాయి. దీనివల్ల అలసట, ఇన్ఫ్లమేషన్ వస్తుంటాయి. ఫలితంగా మీ ఎనర్జీ పోతుంది. వైట్ బ్రెడ్, వైట్ రైస్, పాస్తా, పేస్ట్రీస్, సోడా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి. ఆ షుగర్ లెవెల్స్ డ్రాప్ అయ్యాక మీ ఎనర్జీని లాగేస్తాయి. అందుకే షుగర్స్ అండ్ హై ప్రాసెస్డ్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. బర్గర్స్, ఫ్రైస్, క్రీమీ సాసెస్ వంటి ఫుడ్స్ తింటే అరుగుదలకు టైం పడుతుంది. ఈ ప్రాసెస్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా మీ గట్ కే డైవర్ట్ అవుతుంది. మీ బ్రెయిన్ కి తగినంత సర్క్యులేషన్ అందదు. అందుకే ఫోకస్ కోల్పోతూ ఉంటారు. అండ్ ఫుడ్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. అది హెల్తీ ఫుడ్ అయినా సరే మితంగానే తినాలి. ఎక్కువ తింటే మీకు పోస్ట్ లంచ్ అవస్థలు తప్పవు. కాబట్టి లంచ్ అయ్యాక కూడా యాక్టివ్ గా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ ఇవన్నీ తగిన లిమిట్స్ లో ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. షుగర్ కట్ చేసి ఫైబర్ ఎక్కువగా ఉండే కంటెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫ్రైడ్ ఫుడ్ ప్లేస్ లో హెల్తీ ఆల్టర్నేట్ ఎంచుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అయితే మీకు లంచ్ ఎనర్జీ ఇవ్వడమే కాక యాక్టివ్ గా ఉంటారని డైటీషియన్లు సూచిస్తున్నారు.